వాటర్మెలన్ జ్యూస్ చేసుకోబోతున్నాం. ఈరోజు మనం వాటర్మెలన్ జ్యూస్ చేసుకోబోతున్నాం. ఇదిగోండి. ఫస్ట్ మీరు ఇలా పీసెస్ కట్ చేసుకోండి. అన్నీ వాటర్మెలన్ మొత్తం అయిపోతుంది, కొద్దిగా కట్ చేసుకో. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోండి మీరు. అన్య అమ్మని ఆ చేపలు తినను. అమ్మ పర్లేదా? అమ్మా అమ్మా ఆ చేపలను సైడ్ తీసి ఇస్తావు. చేపలను సైడ్ తీసి ఇస్తావు. అన్య దీంట్లో గింపిస్తుందా? దీంట్లో కల గింపిస్తుందా? మరి ఇప్పుడు ఎలాగా? ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వాటర్మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ తీసుకోవాలంటే తీసుకోండి, మేమైతే తీసుకోవట్లేదు. తర్వాత మిక్సర్ ఉంటుంది కదా మీ ఇంట్లో, చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు, మిక్సర్ తీసుకోండి. మిక్సర్లో ఇలా కట్ చేసుకునే వాటర్మెలన్ పీసెస్ అన్నీ మిక్సర్లోకి వేసేయండి. అన్నీ హాల్లో నేత అవుతుంది. మిక్సర్లోకి వేసేసుకోండి. మీకు నచ్చినంత వాటర్మెలన్ తీసుకొని ఇప్పుడు మీరు షుగర్ తీసుకోవచ్చు. షుగర్ తీసుకొని మిక్సర్లో వాటర్మెలన్ పీసెస్ వేసుకున్నారు కదా, దాంట్లోని 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే కొద్ది బాగోదు. ఎక్కువ వేసుకుంటే కొద్ది బాగుంటుంది. ఎక్కువ వేసుకోండి, కొద్దిగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఫిల్టర్ వాటర్ అయినా పర్లేదు, మీ ఇంట్లో ఏ వాటర్ అంటే ఆ వాటర్ వేసుకోండి. కొంచెమే వేసుకోండి, కాకపోతే ఒక 5 అలాగా కొంచెం వేసుకోండి చాలు. నెక్స్ట్ మిక్సర్లోకి తీసుకోండి. పెట్టుకున్నాక ఫిషెస్ ఇక్కడ నెక్స్ట్ మ్యాంగోస్. నెక్స్ట్ మీరు అది జ్యూస్ అయిందో లేదో చూసుకోండి. అది జ్యూస్ అవ్వకపోతే ఇంకా చేసుకోండి. మాది అయితే జ్యూస్ అయిపోయింది. నెక్స్ట్ జ్యూస్ జార్ ఉంటాయి కదా, జ్యూస్ జార్ మనం ఎప్పుడు జ్యూస్ చేసుకున్న జార్, ఆ జార్ని తీసుకొని ఆ జార్లోనే ఇప్పుడు జ్యూస్ వేయండి. ఆ వాటర్మెలన్స్ అన్నీ ఇలా ఒక స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకున్నాక దాన్ని మిక్స్ చేయండి. ఇలాగా మా బ్రదర్ చేసినట్లు. ఇది మా బ్రదర్ ఫేస్. తర్వాత మీరు అది ఇలా చిన్నది ఇలా పిండుకోండి. ఇలాగా అని కొద్దిగా పిండి చూపించాలిగా. ఇలాగ పిండుకుంటే మీకు జ్యూస్ కూడా కిందకి వెళ్తుంది ఎక్కువగా. ఆ వాటర్మెలన్స్ మీరు తినాలనుకుంటే తినవచ్చు. ఆ సీడ్స్ తినకండి, కాకపోతే ఆ సీడ్స్ తీసేసుకోండి ముందే, మళ్ళీ మీకు ఇలా ఉండదు కూడా. ఆ సీడ్స్ తీసేసుకుంటే ఇప్పుడు చూడండి జ్యూస్. కానీ వాటర్మెలన్ లేదు ఇప్పుడు. ఇంకా అది మొత్తం ఇంకా కొద్దిగా వేసుకోండి, మళ్ళీ వేసుకొని అలాగే ఇలా చేసుకోండి. సీడ్స్ లోపలికి వెళ్ళిపోకుండా కొద్దిగా చిన్న చిన్న కన్నాలు ఉండేవి వేసుకోండి.
ఇప్పుడు చూడండి జ్యూస్ గ్లాస్ కడుక్కోండి. ఇదిగోండి మా బ్రదర్ గ్లాస్లో వేసుకోండి. నెక్స్ట్ వాటర్ మెలన్ జ్యూస్ కాబట్టి మిల్క్ షేక్కి ఉంటుంది కదా ఇది పెట్టుకునేది. మీ ఇంట్లో స్ట్రా ఉంటే ఎట్టుకోవచ్చు, మా ఇంట్లో స్ట్రా లేదు కాబట్టి మేము పెట్టుకోవట్లేదు. ఇప్పుడు చిన్న పీస్ తీసుకుని వాటర్ మెలన్ తీసుకుని అమ్మయ్య గ్లాసులో పెట్టుకోండి. ఇప్పుడు అమ్మకి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. బాగుంది, షుగర్ ఎక్కువ వేసుకుంటే